అంశం జానీ మాస్టర్ సార్ నిన్నటి నుంచి కూడా బాగా వైరల్ అవుతున్న అంశం. జనసేనకి ఈయన విస్తృతంగా ఈయన ప్రచారం చేశారు. మన పిఠాపురం వాటిల్లో బాగా హడావడి చేశాడు. ఆయన మీద డ్యాన్సర్పై లైంగిక దాడి ఆరోపణలు కేసులు కూడా నమోదైనాయి. వెంటనే ఆయన్ని పార్టీకి దూరంగా ఉండాలని కూడా ఈయన సూచించడం జరిగింది. సో ఇదైతే జనసేనకు ఒక మచ్చలాగా ఉంది అని చెప్పి నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. నేను ఏ పార్టీ విషయంలో ఒకటే స్టాండ్ చెప్తాను. ఒక వ్యక్తి చేసిన తప్పును పార్టీ మొత్తానికి ఆపాదించకూడదు. ఓకే, ఎవరైనా కానివ్వండి. ఈవెన్ బీజేపీలో నాయకుడు తప్పు చేస్తాడు, బీజేపీ మొత్తాన్ని ఎలా అంటాం? కాంగ్రెస్లో నాయకుడు తప్పు చేస్తాడు, కాంగ్రెస్ మొత్తాన్ని ఎలా అంటాం? వైసీపీలో తప్పు చేస్తాడు, వైసీపీ మొత్తాన్ని ఎలా అంటాం? అలా అన్నప్పుడు ఈ సమస్యలు వస్తాయి. నా స్టాండ్ ఏ రాజకీయ పార్టీ అయినా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవరైనా తప్పు చేస్తారు. మొన్న ఒక ఇష్యూ వచ్చింది, చంద్రబాబు నాయుడు వాళ్ళు సస్పెండ్ చేశాడు. తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని అందామా మనం? పద్ధతి కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో చేశాడా, లేదు జనసేన ప్రోత్సాహంతో చేశారా? కాదు కదా. జనసేన సంబంధమే ఏం లేదు కదా. ఆ వ్యక్తి చేసే ప్రవర్తన ఆరోపణ వ్యక్తి పైన, వ్యక్తి ఆయన జనసేనలో ఉండడం ఇన్సిడెంటల్. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ ఉస్మాన్ సిటీలో పనిచేసేవాడు తాగి రోడ్డు మీద పడతాడు. అప్పుడు ఆ వ్యక్తి రోడ్డు మీద పడేటప్పుడు ఉస్మాన్ సిటీ తాగి రోడ్డు మీద పడట కాదు కదా. సో ఆ వ్యక్తి చేసే తప్పులకు వ్యక్తులతోనే సంబంధం. ఆ వ్యక్తికి పార్టీ అండగా ఉంటే, నాయకుడు అండగా ఉంటే అప్పుడు మనం వ్యతిరేకించాలి. జస్ట్ బికాజ్ ఒక వ్యక్తి పైన ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఆ పార్టీకి మనం మచ్చ అంటగట్టడం అది న్యాయం కాదు. ఆ పార్టీ సపోర్ట్ చేసి ఆ పార్టీ కాపాడితే అప్పుడు మనం వ్యతిరేకిద్దాం. అందువల్ల ఇలా జానీ మాస్టర్ అయినా అది జనసేనకు సంబంధం ఉన్న అంశం కాదు. జనసేన నాయకుడుగా జనసేన ఇప్పుడే ఆల్రెడీ ప్రకటించింది పక్కకు పెట్టారని. అందువల్ల మనం ఆ రకమైన ఆరోపణ చేయకూడదు. ఇక దీన్ని లార్జర్ ఇష్యూగా చూడాలి. ఇప్పుడు సమంత ఫస్ట్ నోరు విప్పారు. ఈ క్యాష్ కమిటీ అని, అంటే కమిటీ అగైనెస్ట్ సెక్షువల్ హరాస్మెంట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని 2018లోనే ఒక కమిటీ వేశారు. ఇప్పుడు అక్కడ మీకు కేరళలో ఉమెన్ కలెక్టివ్, ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ WCC అనే ఆర్గనైజేషన్ ఏర్పడి పెద్ద కృషి చేస్తే జస్టిస్ హేమా కమిటీ ఏర్పాటైంది. ఆ హేమా కమిటీ సంచలనమైన నివేదిక ఇచ్చింది. అనేక లీగల్ ఛాలెంజెస్ను అడ్డుకొని అధిగమించి ఇటీవల ప్రభుత్వం బయటపెట్టింది. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది. అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా వాయిస్ ఆఫ్ ద ఉమెన్ అని వీరు చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు చిన్మయ, శ్రీపాద, సుమ, కనకాల, అలాగే ఫస్ట్ సమంత రైజ్ చేసింది. ఇలా చాలామంది రైజ్ చేశారు. సో ఈ క్యాస్ట్ కమిటీ రిపోర్ట్ బయట పెట్టాలి అని. ఎందుకంటే టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ అని ఆ రోజుల్లో పెద్ద చర్చ నడిచింది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ సెలబ్రిటీల వ్యవహారాలు చర్చ ఆగిపోతుంది. అప్పుడు సినిమాలో డ్రగ్స్ అని చెప్పి రోజు ఇది లైవ్లు ఉండేది. పలానా డైరెక్టర్ ఇక మరికొద్ది సేపట్లో విచారణకు హాజరవుతాడని మామూలు లైవ్లు కాదు, బీభత్సంగా లైవ్లు ఉండే. ఏమైందో ఎవరికి తెలియదు. సో ఎందుకంటే సో అప్పటిదాకా నడుస్తుంది, తర్వాత ఎవరు పట్టించుకోలేదని. అందువల్ల ఈ కాస్టింగ్ కౌచ్ కూడా తర్వాత ఎవరు పట్టించుకోలేదు. డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఒక పెద్ద ఇష్యూ. సో దాన్ని మీటూ ఉద్యమం వచ్చాక ధైర్యం వచ్చింది. మలయాళం ఫిల్మ్ జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ వచ్చాక మరింత ధైర్యం వచ్చింది. సో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో విక్టిమ్స్, బాధితులు ముందుకొచ్చి తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలి. వాస్తవంగా సినిమా ఇండస్ట్రీ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కాదు, ఇండిపెండెంట్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలి. మరి టాలీవుడ్లో ఆ ఇండిపెండెంట్ కంప్లైంట్ కమిటీ ఉందా? అంటే ఉదాహరణకు జూనియర్ ఆర్టిస్టు తన పైన లైంగికంగా వేధిస్తే ఎవరికి పై చెప్పుకోవాలి? ఎందుకంటే ఫిలిం మనందరికీ తెలుసు, మలయాళం ఫిలిం ఇండస్ట్రీ పైన ఏ విమర్శ వచ్చిందో ఒక 5గురో 6గురో పెద్ద మనుషులు మొత్తం ఇండస్ట్రీని శాసిస్తూ ఉంటారు. ఒక వెస్టర్న్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఒక రకంగా ఆ వెస్టర్న్ ఇంట్రెస్ట్లే శాసిస్తూ ఉంటాయి. ఎవరు మాట్లాడలేరు, తెలిసిన నోరు విప్పరు. అలాంటి పరిస్థితుల్లో వ్యవస్థను పారదర్శకం చేయాలి, ప్రభుత్వాలు రియాక్ట్ కావాలి. ఇదొక ఇన్సిడెంట్, బయటకు వచ్చిన ఇన్సిడెంట్, ఇది ఎంత నిజమో న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తుంది. కానీ ఇలాంటి ఆరోపణలు, కంప్లైంట్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చాలా ఉన్నాయని అందరూ చెప్తున్నారు. అందువల్ల సమంతను అప్రిషియేట్ చేయాలి, ఆమె ఫస్ట్ రియాక్ట్ అయ్యారు. సో ఈ క్యాష్ రిపోర్ట్ను బయట పెట్టాలి, బయటపెట్టి దానిపైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం, ఫిల్మ్ ఇండస్ట్రీ అని. సార్ ఇందులో ఈ అంశంతో మనం చూస్తే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అంశాలు,
మీరు చెప్పినట్లుగా మొన్న ఎవరో ఒక ఎమ్మెల్యే అయితే ఇమీడియట్గా ఆయన్ని పక్కన పెట్టారు తెలుగుదేశం పార్టీ. ఈ రోజు జరిగిన కొన్ని గంటల్లోనే పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకున్నాడు, అసలు పార్టీకి సంబంధం లేకుండా కార్యక్రమాలు మీరు పాల్గొకండి అని చెప్పి వాళ్ళు అఫీషియల్గా లెటర్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గోరట్ల మాధవ్ అవనియండి, లేకపోతే అనంతబాబులు అవనియండి, ఇలాంటి వాళ్ళు చేసిన కొన్ని చేష్టలు, కొన్ని ఫోన్లు అవనియండి, లేకపోతే ఎవరో మహిళతోటి వాళ్ళ వ్యాఖ్యలను ఎవరి మీద చర్యలు తీసుకోకపోవడం, ఇప్పుడు ఈ పార్టీలు చేస్తున్న అంశాలని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ గుణపాఠంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? తప్పనిసరిగా. అయితే వైసీపీ వాదన ఏంటంటే ఇది తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగంగా జరిగిందన్న స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు. ఆ ప్రత్యర్థి పార్టీలు కంప్లైంట్ చేస్తే అంశం ఒకటి, ఇప్పుడు జానీ మాస్టర్ పైన కంప్లైంట్ చేసిన వాళ్ళు జనసేన వ్యతిరేకం కాదు కదా. ఆ మనకైతే తెలుగుదేశం ఎమ్మెల్యే పైన కంప్లైంట్ చేసిన, ఆదిమూలం పైన కంప్లైంట్ చేసిన కూడా తెలుగుదేశం నాయకురాలే, వేరే బయట పార్టీ వాళ్ళు కూడా కాదు, తెలుగుదేశం నాయకురాలే. బట్ ఏదైనా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా ప్రాథమిక విచారణ జరిపి దాంట్లో నిజముందని భావిస్తే ప్రాథమికంగా కోర్టు అదే చేస్తుంది కదా, ప్రైమా ఫేసి అంటారు. సో వారిపైన మీరు చర్య తీసుకొని పక్కకు పెట్టండి. జనసేన కూడా జానీ మాస్టర్ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయలే, నాకు తెలిసినంత వరకు ఆదిమూలం కూడా తెలుగుదేశం ఎక్స్పెల్ చేయలే, సస్పెండ్ చేశారు. సో విచారణ జరిపి విచారణ తర్వాత మీరు సమగ్ర చర్య తీసుకోవాలి. ఏదో ఒక సింబాలిక్ చర్యను తీసుకోకపోతే ఒక రాంగ్ మెసేజ్ అయితే వెళ్తుంది. ప్రతిదాన్ని మా రాజకీయ ప్రత్యర్థుల కుట్ర అని కొట్టిపారేస్తే మీరు ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. నిజంగానే రాజకీయ కుట్రగా జరిగిందని మీరు భావిస్తే ప్రైమా ఫేసీగా ఆ విషయంలో మీ స్టాండ్ వేరే ఉండవచ్చు, నేను కాదని అన్నాను. కానీ విక్టిమ్స్ రాజకీయాలకు అతీతంగా కంప్లైంట్ చేశారనుకోండి, లేదు కొన్ని రకాల ఎవిడెన్స్, ఇర్రిఫ్యూటబుల్ ఎవిడెన్స్ అంటే మనం కొట్టిపారేయలేని ఎవిడెన్స్, ఇప్పుడు వీడియోలు కూడా మార్ఫింగ్ జరుగుతున్నాయి. బట్ ఇవాళ మీరు ఫారెన్సిక్ ఉంది, పార్టీని ప్రొయాక్టివ్గా వీడియోలను ఒక ఫారెన్సిక్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చి మీరు మాకు దీన్ని రియాలిటీ చెప్పండి, దీని వెరాసిటీ ఏంటి, నిజమా అబద్ధమా తేల్చానని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఎవరికైనా ఒక ఎంపీ విషయంలో అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయి, వైసీపీ ఇమీడియట్గా చేయాల్సినప్పుడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నాడు. సో ఇమీడియట్గా మీరు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కు ప్రభుత్వమే ఆదేశించచ్చు, ఈ వీడియోని మీరు పరిశీలించండి, ఇది నిజమా కాదా తేల్చండి అని. ఈవెన్ ప్రభుత్వంలో లేకపోయినా ఇలా ప్రైవేట్ ఫారెన్సిక్ ఎస్టాబ్లిష్డ్ హైలీ రెస్పెక్టబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ఈవెన్ ప్రపంచ విదేశాలు కూడా ఉన్నాయి. పోనీ ఇండియాలో కాకపోతే మీరు అమెరికా పంపించండి, ఇది నిజమా కాదా ఈ వీడియో. వాళ్ళ టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజికలీ స్మార్ట్ సొల్యూషన్స్ వచ్చాయి. మీరు ప్రజలకు అర్థం కాకపోవచ్చు, సామాన్యులకు అర్థం కాకపోవచ్చు మార్ఫింగ్ కాదు నిజమా వీడియోనా ప్రత్యర్థులకు కావాలని మార్ఫింగ్ చేశారని. కానీ ఫోరెన్సిక్ టెక్నాలజీ ఐడెంటిఫై చేయగలుగుతుంది. తర్వాత పార్టీకి అంతర్గతంగా కూడా యంత్రాంగం ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక తప్పుడు పని చేస్తే ఎవరికి తెలియకుండా చేయడు కదా, నీకు నాకు తెలియకపోవచ్చు, కానీ ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ పార్టీ ఇకో సిస్టంలో తెలియకుండా ఉండదు. ఏం లేదు సార్, ఒక ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశాడు కదా మనిషిని. అందువల్ల పార్టీ అంటేనే అది కదా, మనకి ఇక్కడ ఉంటే అర్థం కాదు. కానీ పార్టీలో ఏ నాయకుడైనా ఏ తప్పు చేసినా అది ఆ చుట్టూ ఉన్న వాళ్ళు తెలుస్తుంది, తెలియకుండా ఉండదు. అందువల్ల నాయకుడు ఎప్పటి